కూటమి సర్కారు విద్య, వైద్య రంగాలను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీకి 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ సొమ్ము చేసుకుంటోందని ఫైర్ అయ్యారు. ప్రజలు అధికారం ఇచ్చింది రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సృష్టించడం కోసమా అంటూ ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, వైద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కట్టి వైద్యకి మంచి రూపురేఖలు చేస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇలా చేశాడు. మనం ఇంకా అంతకుమించి చేయాలని చెప్పి పోటాపోటీగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మంచి చేస్తారని చెప్పి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. ఆ గెలుపుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రెడ్ బుక్ పెట్టు, లేకపోతే రౌడీ పాలన పెట్టు, అక్రమాలు క్రియేట్ చేసుకుంటా మీరు సంపాదించాలని చూసుకుంటున్నారు. ఏమనంటే రెడ్ బుక్ అని చేస్తారు. ఏందా మీ రెడ్ బుక్ ఏం చేస్తుంది? 90 రోజులు జైల్లో పెట్టింది. తర్వాత బయటికి రారా? నువ్వు రెడ్ బుక్ రాసుకుంటున్నావు, విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లే, వైద్య వ్యవస్థను పట్టించుకోవట్లేదు.